ఇప్పుడు రాబోయే 3 నెలల్లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా! అప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బావుంటుందనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటదనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఫ్యూచర్ బాగుండాలి, డెవలప్‌మెంట్ ఉండాలి, జాబ్ జాబ్ నోటిఫికేషన్స్ ఉండాలి. తర్వాత ఫ్యూచర్‌లో మేము జాబులు చేయాలి. మా ఫ్యామిలీస్ మేము బిల్డ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు జగన్ పాలనలో మనకి ఇన్ఫోసిస్ అనేది రీసెంట్‌లీ ఓపెన్ అయింది గదా! సో, కరోనా 3 ఇయర్స్ పోయింది. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఇన్ఫోసిస్ అని ఐటీ కంపెనీ అనేది నేను పెడతాను అని హామీలు ఇస్తున్నాడు గదా! జగన్ మరి. మేడం ఎలక్షన్స్‌కి ముందు చాలా హామీలే ఇచ్చాడు. అయన్నీ వినుకుంటూ పోతే ఇక ఈ 3 సంవత్సరాలు ఎలా వెయిట్ చేసామో ఆఫ్టర్ 30 ఇయర్స్ కూడా ఇంతే వెయిట్ చేసుకుంటూ వెళ్ళాల్సొస్తది తప్ప ఏది పెద్ద యూజ్ అయితే ఉండదు. సో, డెవలప్‌మెంట్ అనేది జరిగే నాయకుడు మనకున్నప్పుడు ఆయన్ని గెలిపించుకొని మనం డెవలప్ అవ్వాలి. మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి గానీ, చేస్తామని హామీలు ఇచ్చేవాళ్ళు కాదు కదా కావాలి. అంటే నవరత్నాల్లోనే భాగంగానే ఆడపిల్లల సంరక్షణ కోసం దిశ యాప్ అనేది కూడా మనకి వైసీపీ నాయకత్వంలోనే వచ్చింది. దిశ దానివల్ల యాప్ వరకైతే ఓకే మేడం. ఫుల్ సపోర్టెడ్. ఎందుకంటే లేడీస్‌కి సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంది. అది కూడా ఇన్ టైమ్‌లో రియాక్ట్ అవ్వట్ల. అవుతుంది. ఇప్పుడు మాకు ప్రమాదంలో ఉన్నామన్న ఈ గంటకి చెప్తే ఇంకో గంటకు అవుతుంది. అప్పటికి ఆమె ఉంటే ఉంటుంది. పోతే పీకుతుంది. ఇంకా అలాంటి పరిస్థితి అయిపోయింది. మెయిన్ ఏంటంటే మాకు జాబ్‌లు లేవు మేడం. మేము ఆల్రెడీ మంచి స్టడీసే చదివేసాము. మినిమమ్ గ్యారంటీ జాబ్ చేయడానికి కూడా లేదు. ఇప్పుడు వాలంటీర్ పోస్టులు కూడా 5,000 ఇచ్చినా అది వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు గానీ నువ్వు మాకేమేయలేదు కదరా! ఇలాంటి విలేజ్‌లోనే ఇలాంటి వేరియేషన్ ఉంది. అలాంటిది స్టేట్‌లో అయితే అసలు పైకి రానివ్వరు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా చాలా మంది చూస్తారు. తర్వాత ఏదన్నా మూడినా అది అంటే కామన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే విద్యార్థుల వలస అనేది తగ్గుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? మేడం ఎలాంటి వన్స్ అగైన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే విద్యార్థుల వలస వెళ్ళడం అనేది తగ్గుతుంది అనుకుంటున్నారా? 100% మేడం. ఎందుకంటే జాబ్ జాబ్ ఇప్పుడు హైదరాబాద్ డెవలప్‌మెంట్ చూస్తూనే ఉన్నాం. దీంట్లో మన ఐటీ మంత్రి ఆయనే చెప్పారు. ఇక్కడికి ఐటీ రంగం అంతా డెవలప్ అవ్వడానికి ఒక పెద్ద రీజన్ ఆయన అని. సో, అలాంటి పెద్ద వ్యక్తి ఉన్నప్పుడు మనం ఆయన ద్వారా ఆయన ఉన్న టైమ్ పీరియడ్‌ని బట్టి వీలైనంత ఎక్కువగా ఆడ డెవలప్‌మెంట్ జరిగితే తర్వాత ఫ్యూచర్‌లో ఆంధ్రాకి గ్రోత్ ఉంటది. తర్వాత జనాలు అక్కడే ఉంటారు. లేదంటే అందరూ మీరు చెప్పినట్టే వలస ఎళ్ళాల్సి ఇప్పుడు జనసేన, టీడీపీ కలిసొస్తుంది. ఓకే. ఎన్ని సీట్లొస్తదని? 100-120. మిగతావి వైసీపీ. మిగతా వైసీపీ అయినా, మనకి మోపాలైనా ఎవరికైనా అవ్వచ్చు. 100-120 అయితే జనసేన అండ్ టీడీపీకి కలిపి